ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హైకోర్టు ఆర్డర్ మేరకు వివోఏలందరినీ యథావిధిగా పనిలో కొనసాగించాలని, లేని పక్షంలో ఈ నెల 23 నుంచి తమరి కార్యాలయం వద్ద న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు చేపడతామని CITU ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగిందని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ES వెంకటేష్ అన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లుగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వారిలో సుమారు 450 మందికి పైగా అక్రమంగా రాజకీయ వేధింపులు, అధికారులు తొలగింపులు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాల వారీగా మండలాల సమైక్య పరిధిలో జోక్యం చేసుకొని గ్రామాలలో ఉన్న వివోఏలకు ఎలాంటి నోటీసులు లేకుండా వారిని మండల సమైక్య సిబ్బంది చేత సిస్టమ్ నందు గ్రామ సంఘాల సభ్యులకు మరియు EC మెంబర్స్కు తెలియకుండా వారిని తొలగించడం బాధాకరమన్నారు. వీరిలో 15 మండలాలు తొలగించిన యూనిమేటర్లు గౌరవ హైకోర్టును ఆశ్రయించడంతో వీరిని యథావిధిగా పనిలో కొనసాగించాలని ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఈ ఆర్డర్ కాపీలో ఏమీ లేదు, కొత్తగా పెట్టిన వారిని కొనసాగించాలని కింద స్థాయి సిబ్బందికి ఆర్డర్ వేశారని, కింద స్థాయి సిబ్బంది వివోఏలకు తెలియజేశామని ఈ విషయం కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగిందన్నారు. గత వారం PD ఆర్డర్ కాపీ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాటిని గౌరవిస్తాము, అయితే కోర్టు నుండి నేరుగా మాకు వస్తేనే మేము పరిగణలోకి తీసుకుంటాం అని తెలియజేయడం జరిగింది. కానీ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అనేక గ్రామ సంఘాల్లో EC సభ్యులందరూ పాత వివోఏలే కావాలని తీర్మానం చేసినప్పటికీ వాటిని కూడా పరిగణంలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా DRD అధికారులు వ్యవహరించడం జరిగిందని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. సమైక్య సంఘాల పరిధిలోని పనిచేస్తున్న తీర్మానాలు అన్ని ఉన్నప్పటికీ వీటిని అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వీటిపై స్పందించి కోర్టు ఆర్డర్ ఉన్న వారందరినీ యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని, లేని ఏడల ఈ నెల 23 నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగనాథ్, వెంకట్రాముడు, సుజాత, సోమశేఖర్, నారాయణ స్వామి, హేమలత, మాధవి, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను నల్లమాడ మండలం సానేవారిపల్లి గ్రామంలో చిన్నమ్మ వివోఏగా పనిచేస్తున్నాను. గత 23 సంవత్సరాలుగా నేను వివోఏగా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 2023లో మాకి గ్రామ సంఘం వివోఏగా మహాసభ నిర్వహించి ఇతనే ఉండాలని కొనసాగించాలని చెప్పినారు. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం ధిక్కరించి 2024 జూన్ మాసం నుంచి వెబ్సైట్ నందు నా పేరు తొలగించి కొత్తగా వారిని కార్యకర్తలు చెప్పిన వారిని పేరు నమోదు చేయడం జరిగింది. దీన్ని గమనించిన నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు తీర్పు నేను ఇచ్చిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుని విధులలో ఇతరనే పాత వాళ్ళనే కొనసాగించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని PD గారు కానీ స్టాఫ్ కానీ అంగీకరించక మాకు ఎలాంటి పనులు అప్పగించలేదని ప్రెస్ వారికి తెలియజేస్తుంది. సత్యసాయి జిల్లాలో అందించినటువంటి వివోఏ యానిమేటర్లు సుమారు జిల్లాలో 450 మందికి పైగా జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రాజకీయాలు, అధికారుల తొలగింపులు, వేధింపులతో తొలగించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే 450 మందిలో సుమారు 120 మంది పైగా హైకోర్టుకు పోయి ఆర్డర్ కాపీ తీసుకురావడం జరిగింది. పోయిన నెల 22 ఆర్డర్ కాపీ వచ్చింది. ఆ కాపీని తీసుకొని వచ్చి PD గారికి ఇచ్చాము. ఒకసారి కాదు 2 సార్లు PD గారికి ఇచ్చాం. ఏదైనా స్పందించి మరి వెంటనే పనిలో పెట్టుకుంటాడేమని ఆయన ఏం పట్టించుకోవడం లేదు. అందుకని ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని కూడా ఆ వినతిపత్రం ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. మేము చెప్పేది ఏమంటే 22వ తారీఖు ఆర్డర్ కాపీ వచ్చింది. ఆర్డర్ కాపీలో క్లియర్గా ఉంది ఏదైతే వీళ్ళకు కంటిన్యూషన్గా ఉన్నారో ఇతరులని పెట్టుకోకుండా వీళ్ళనే కొనసాగించాలా అని చెప్పేసి ఆర్డర్ కాపీలో ఉన్నప్పటికీ PD గారు ఆయన చెప్తున్నది ఏమంటే కింద స్థాయిలో ఆ ఆర్డర్ కాపీలో ఏమీ లేదు కాబట్టి మనము కొత్త వాళ్ళని ఎవరినైతే పెట్టినామో రాజకీయ నాయకులు చెప్పినటువంటి వాళ్ళనే కొనసాగించండి అని చెప్పేసి కిందకు ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పేసి కింద CCలు APMలు చెప్తున్నటువంటి విషయం. అందుకని మేము అడుగుతున్నది ఏమంటే PD గారిని, కలెక్టర్ గారిని, అయ్యా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆర్డర్ కాపీలో మీరు ఏదైతే చెప్తున్నారో అది వ్రాతపూర్వకంగా మాకు రాసి ఇస్తే మళ్ళీ మేము హైకోర్టుకు పోయి అయ్యాకు ఈ రకంగా మా అధికారులు చెప్తున్నారు, మరి వాళ్ళకి చదువు వస్తుందో రాదో లేదా మీకు రాకేమని రాసినారేమో చూడండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పుకొని మా బాధలు వాళ్ళకు వినిపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ అది చేయడం పోకుండా ఊరికే మాట చెప్పేసి మీరు వెళ్ళిపోండి మీకు ఏమి లేదు అని చెప్పి చెప్తున్నారు. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటే చెప్పాం, అయ్యా రాజకీయ వేధింపులతో ఇంతమందిని అన్యాయం చేయడము, రోడ్డు పాలు చేయడం, వాళ్ళ కుటుంబాలు అయ్యో అంటే ఆ ఉసరు మీ అందరికీ కూడా తగులుతుంది, ఇది సరైనటువంటిది కాదు, వెంటనే వీళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలా. ఒకవేళ పనిలోకి తీసుకోకపోతే
శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఈ నెల 23వ తారీఖు నుండి పెద్ద ఎత్తున వేడుకలు పుట్టపర్తిలో జరుగుతాయి. అనేక దేశాల నుండి లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం, మా జిల్లా అధికారులు, ఇక్కడున్నటువంటి పొలిటికల్ నాయకులు ఎంత అభివృద్ధి చేస్తున్నారో చూడండి. ఇన్ని కుటుంబాలు రోడ్డు పాలు చేశారని చెప్పేసి చెప్పడం కోసం మేము టెంట్ వేసి ఇక్కడ కూర్చోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని ఇంత అవమర్యాద జరగకూడదు అనుకుంటే ఈ 100 మంది ఎవరైతే కోర్టు పోయినారో ఆర్డర్ కాపీలు వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడున్నటువంటి కలెక్టర్ గారు, పీడీ గారు స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ కోరకపోతే మాత్రం 23 నుండి మేము టెంట్ వేసి మా సమస్యలు ప్రజలకు తెలిసే విధంగా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్ వెంకటేశ్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.